రైట్. ఒక డిజైనర్ ఇంటికి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకుంటుంది. సో ఈ విధంగా ఒక కార్పొరేట్ కంపెనీగా మార్చాలనేది నా లక్ష్యం. ఇందులో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా నేను కూడా. ఎందుకంటే చాలా మందికి ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కాక, టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేక ఎన్నో ఇయర్స్ నుంచి కూరుకుపోయింది ఇండస్ట్రీ. దాన్ని బయటకు తీయాలంటే మనం యుద్ధమే చేయాలి, చాలా కష్టపడాలి కూడా. సో అలా ఎన్నో నెగిటివ్స్, ఎదురు దెబ్బలు ఇవన్నీ ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు మనము ఫుల్ ఫ్లెడ్జ్ టెక్నాలజీతో స్ట్రాంగ్ అయ్యాం. నేను అందుకని ఇప్పుడు ఎన్ఐఎఫ్టీలో చదువుకునే స్టూడెంట్స్కైనా, ఫ్యాషన్ డిజైనింగ్ చేసే ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళు ఒక సెటప్ చేయాలన్నా 34 లక్షలు టైం పడుతుంది. ఒక లేబుల్ లాంటిది పెట్టాలన్నా అగైన్ మళ్ళీ ఓల్డ్ పద్ధతినే. తీరా ఆర్డర్స్ ఉన్నప్పుడు టైలర్స్ రారు, టైలర్స్ ఉన్నప్పుడు ఆర్డర్స్ రావు, రెండు వస్తే మనీ టైంకి సరిగా రావు. ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కోకుండా ఉండాలంటే ఒక సిస్టమ్, కస్టమర్ ఏ బొట్టికి వెళ్ళాలో రివ్యూస్, రేటింగ్స్ చూసుకోవచ్చు. ఆ రేటింగ్ బట్టి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు లేదా వదిలేయచ్చు. కరెక్ట్. నియర్ బై ఉన్న బొట్టికి కనెక్ట్ అవ్వచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఒక ఆన్లైన్ ఆర్డర్స్ని పెంచడమే రన్ టైలర్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. రైట్. అంటే ఇప్పుడు కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాం. టైలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైలర్స్కి ఎలా ఉపయోగపడుతుంది ఇది? టైలర్స్ ఎగ్జాక్ట్గా ఏం చేయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ పెద్ద సమస్య, విపరీతమైన కాల్స్. యాప్లోకి వస్తున్నారు వెళ్తున్నారు, యాప్లోకి వస్తున్నారు వెళ్తున్నారు. ఇలా కాదు. ఫస్ట్ ఇందులో ఒక రన్ టైలర్లో టైలర్గా జాయిన్ అవ్వాలంటే 3 క్వాలిఫికేషన్స్ కావాలి. ఫస్ట్ వాళ్ళకి బైక్ ఉండాలి, తర్వాత వాళ్ళు ఒక టెస్ట్ పాస్ అవ్వాలి, దాని తర్వాత వాళ్ళకి మేము యాప్లో లింక్ ఇస్తాం. అప్పుడు వాళ్ళకి ఆర్డర్స్ రావడం అనేది మొదలవుతుంది. చాలా మంది ఎలా అంటే మేము ఇంట్లోనే కుట్టుకుంటామండి, మేము ఇంట్లోనే ఉంటామండి, ఆ లెవెల్కి మనం ఇంకా ఎదగలేదు, టైం పడుతుంది. బట్ అది కూడా వస్తుంది, ఒక 5-6 ఇయర్స్లో అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొస్తాం. బట్ ఇప్పుడు ఇవ్వలేము. సో వాళ్ళు ఏమంటారంటే కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే అలా అవ్వదు. రైట్. కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి దేనికైనా కూడా. సో ఆ విధంగా టైలర్స్ ఎవరైనా సరే, మేము నెలకి ఒక 50,000, 30,000 సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు బైక్ ఉండి, వాళ్ళు కొంచెం టెక్నాలజీ అవేర్నెస్ ఉండి, ఒక లొకేషన్ ట్రాక్ చేసుకొని కస్టమర్ ఇంటికి రీచ్ అయ్యాన్న నాలెడ్జ్ ఉండాలి. అలా కాకుండా చేయలేం కదా. సో ఆ విధంగా ఉంటే మనకి హెల్ప్ అవుతుంది అనమాట టైలర్స్కి, మాస్టర్స్కి. అండ్ మనం ఏదైతే ప్రైజెస్ సాచురేట్ చేయాలనో కస్టమర్స్ ఇదంతా కాదు. ద మెయిన్ ఫస్ట్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా గ్రో అవ్వాలంటే ఎంతో పెయిన్ని దాటుకొని బయటికి రావాలి. ఏది ఓవర్ నైట్లో అలా అవ్వదు. నేను 3 ఏళ్ళు కష్టపడితే ఇక్కడి వరకు రాగలిగాను. కనీసం ఒక 1 ఇయర్ ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ కష్టపడ్డాను, ఒక టెక్నాలజీ తీసుకొచ్చాను, దీన్ని తీసుకొని గ్రో అవ్వమని నేను చెప్తాను. కరెక్ట్. సో ఈజీ వే. ఇప్పుడు ప్రస్తుతానికి రన్ టైలర్లో జాయిన్ అవ్వాలంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ? ఎలా వర్క్ చేస్తుంది రన్ టైలర్ అంటే? సో ఇక్కడ ముగ్గురికి మంచి లైఫ్ ఉంటుంది అంజలి. ఎవరైనా సరే ఉమెన్ ఫస్ట్, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఏదైనా ఒక పని చేయాలి అనుకున్న వాళ్ళకి కొంచెం క్వాలిఫికేషన్ ఉండాలి, మన టెక్నాలజీని అర్థం చేసుకునేలా ఉండాలి. ప్రీవియస్లీ ఏంటంటే ముందు మనం ఫ్రాంచైజీ ఫస్ట్ బుక్ చేసినవి ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ లేక, ఎడ్యుకేషన్ లేక, వాళ్ళకి టెక్నాలజీ అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. అదే కొంచెం చదువుకున్న వాళ్ళనుకోండి, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, అట్లీస్ట్ డిగ్రీ మినిమం ఉన్న వాళ్ళకి ఎలా అంటే వీళ్ళకి అర్థం అవుతుంది, ఎలా ఎంటర్ చేయాలి, డేటా ఎలా వస్తుంది ఏంటనేది వాళ్ళకి తెలిసిపోతుంది. నాకు ప్రాసెస్ చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ అనుకుందాం. సో వాళ్ళు సర్టైన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక లొకేషన్ చూసుకుంటారు. ఏ లొకేషన్, ఒక 500 స్క్వేర్ ఫీటో 1000 స్క్వేర్ ఫీటో ఒక తీసుకుంటారు. మేము మిషన్స్, ఎక్విప్మెంట్స్ అన్ని మేము సెటప్ అంతా చేస్తాము. అన్ని మీరు ప్రొవైడ్ చేస్తారు? ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ సెటప్ చేస్తాము. చేసిన తర్వాత వాళ్ళకు ఒక app.runtailor.com అని ఒక లాగిన్ ఇస్తాం. అందులో వాళ్ళు ఏంటంటే ఆ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. ఎవ్రీ డే డేటా చెక్ చేసుకోవచ్చు. ఈరోజు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఏమొచ్చాయి అండ్ అప్ ఫ్రంట్ ఏ రోజు మనీ ఆ రోజు ఏదైతే మనం పర్సంటేజ్ అనుకున్నామో ఆ పర్సంటేజ్ మనీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అట్లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనం తీసుకొచ్చాం. అంటే ఆర్డర్ మీ దగ్గర నుంచి వస్తుందా, వాళ్ళ వైపు నుంచి? సో వాకిన్స్ వస్తారు, మన దగ్గర నుంచి వస్తారు, కొన్ని పికప్స్ జరుగుతాయి. ఎందుకంటే ఏ అవుట్లెట్ అయినా, ఏదో టీ షాప్ అయినా, ఏదైనా కూడా ఒక బ్రేక్ ఈవెన్ రావడానికి, ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్ రావడానికి 5 to 6 months టైం. అబ్సల్యూట్లీ. గట్టిగా మాట్లాడితే 1 year పట్టినా ఆశ్చర్యపోకర్లేదు. కానీ ఏరియాని బట్టి ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మేము కాజాగూడలో మెయిన్ రోడ్లో స్టార్ట్ చేసాము. సో ఆల్మోస్ట్ 1 monthలోనే 1 lakh బిజినెస్ చేసాము. ఎందుకు చేసాము అంటే సిస్టమ్ ఫాలో అయ్యారు వాళ్ళు. అన్ని డేటా ఎంట్రీ చేయడం, వాకిన్ వస్తేనే కస్టమర్ ఎంగేజ్మెంట్ చేయడం, రివ్యూస్ అండ్ రేటింగ్స్ తీసుకోవడం, ఇవి చేయడం వల్ల ఆటోమేటిక్గా రెఫరల్స్ పెరుగుతాయి. అది నేను చేయమంటున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క బొటిక్ ఓనరు, ఫ్రాంచైజ్ ఓనర్ ఎలా అంటే ఎంతసేపు టైలర్ల వెనక, మాస్టర్ల వెనక పడ్డమే లైఫ్ గగనం అయిపోయింది. అవును. ఇంకా ఈ కస్టమర్ని గాలికి వదిలేస్తున్నాం. పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఇచ్చేవాళ్ళు స్కిల్డ్ వర్కర్స్ లేరండి. యాక్చువల్గా ఉన్నారు అంజలి, బట్ కానీ స్కిల్డ్ అనేది ఇందులో మనము మెజర్మెంట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఒక మిల్క్
ప్యూర్గా ఉంది అని టెస్ట్ చేయడానికి ఒక మిషన్ ఉంది, కరెక్ట్. వాటర్ ప్యూరిఫై కూడా మిషన్ ఉంది. అలా ప్రతి దానికి ఒక టెస్టింగ్ ఉంది. ఇప్పుడు ఈ షర్ట్ క్వాలిటీనా కాదని చెప్పచ్చు, ఒక మిషన్స్ ఉంటాయి, ఒక అనాలిసిస్ ఉంటుంది. కానీ ఒక స్కిల్ని ఎప్పుడు టెస్ట్ చేయలేము, ఎందుకంటే కానీ మనం వేసుకున్నప్పుడు ఒక బ్లౌజ్ కానీ ఒక డ్రెస్ కానీ వేసుకున్నప్పుడు ద ఫిట్టింగ్ ఇట్ మ్యాటర్స్ అంతే అల్టిమేట్లీ. ఎగ్జాక్ట్లీ. అందుకని నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మనకు సిస్టమ్ ఉంది కాబట్టి ఆ టైలర్కి రేటింగ్ ఇవ్వండి అంటున్నాను. పర్ఫెక్ట్. 1-2 సార్లు రేటింగ్ ఇవ్వండి, 5 స్టార్ ఇవ్వండి, 4 స్టార్ ఇవ్వండి. అవునంత వాళ్ళు అప్డేట్ అవుతాడు ఇప్పుడు, అరే నాకు కస్టమర్స్ రావట్లేదు, నాకు సారీ ఈ రేటింగ్ రావట్లేదు, వి నీడ్ టు అప్డేట్. ఎస్, భయపడతారు. 3 times వార్నింగ్ ఉంటుంది, తర్వాత బ్లాక్ చేయండి ప్రొఫైల్ని, కంపెనీ చూసుకుంటుంది, బ్లాక్ చేస్తుంది ప్రొఫైల్. అండ్ ఈ విధంగా బొటిక్స్ కానీ ఫ్రాంచైజెస్ కానీ ఈ టెక్నాలజీని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే విత్ ఇన్ 6 months అంజలి, ఐఎమ్ టెలింగ్ యూ, ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్ నుంచి మంచిగా ప్రాఫిట్ వెళ్ళే ఛాన్సెస్ హై, 90% హై. ఎందుకంటే చాలా మంది కస్టమర్లకి మంచి సర్వీస్ పక్కన పెడితే టైంకి ఇచ్చేవాళ్ళు దొరకట్లేదు. లూజు దేవుడెరుగు, లూజు టైట్. ఫస్ట్ వాళ్ళ బట్టలు గ్యారెంటీగా ఇంటికి వస్తాయి అనేంత నమ్మకం లేదు. అండ్ రెంటైలర్లో కూడా మేము చాలా కస్టమర్స్కి ఇలాంటి ఫెయిల్యూర్స్ చూసాం. స్టార్టింగ్లో టెక్నాలజీ లేక, ఐ మీన్ సిస్టమ్ లేక, అండ్ ఈ డిజైనర్స్ కూడా టైంకి వస్తారు వెళ్ళిపోతారు. ఈ యంగ్స్టర్స్ కూడా లైఫ్ అలానే ఉంది, ఓపిక లేదు ఎవరికి, రైట్? ఇలాంటివన్నీ మేము కూడా చూసాము. అలానే ఈ బొటిక్ ఓనర్లు మీరు అలా చూడకూడదు, మీరు అలా నష్టపోకూడదు. ఈ టెక్నాలజీని వాడుకోండి, వాళ్ళకి రేటింగ్స్ ఇవ్వండి, భయపడతారు, వాళ్ళకి ఇంకెక్కడ జాబ్ రాదు మళ్ళీ. కరెక్ట్. ఆ విధంగా మనం ఒక చిన్న భయాన్ని క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ సిస్టమ్ ఆర్గనైజ్. అండ్ అంజలి, నేను చెప్తున్నాను, ఈ అనసూయ రెడ్డి తప్ప ఈ టైలరింగ్ ఇండస్ట్రీని ఈ దేవుడు కూడా బాగలేదు. ట్రూ. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్. ఇదైతే ట్రూ. ఎందుకు అంటే నేను చాలా మొండిదాన్ని అండ్ చాలా పట్టుదల ఉన్నదాన్ని, వదిలిపెట్టను. ఎన్నైనా రానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ టైలరింగ్ ఇండస్ట్రీ నా చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో ఎవరైతే వాళ్ళ చేతుల్లో చేయాలని కంకణం కట్టుకున్నారు అంతే, ఇంకా సమస్య లేదు. ఎవరైనా రానివ్వండి, ఎన్నైనా నెగిటివ్స్ చేయనియండి, ఏమైనా చేయనియండి, ఐ విల్ ప్రూవ్. ఎందుకంటే దట్ ఈస్ ద ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ. ఇనీషియల్ స్టేజ్లో ఒక 3-4 ఏళ్ల వరకు టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ యువర్ థాట్ ప్రాసెస్ అనేది కొంత టైం పడుతుంది. ఒకసారి అర్థమైన తర్వాత, యాజ్ యూ సెడ్, మీరు ఇందాక చెప్పారు ఏంటంటే స్విగ్గీ, జొమాటో ఎలాగో, ఇప్పుడు ర్యాపిడో ఎలా అయితే మనం యూజ్ చేస్తున్నాము, మనం నా దగ్గర నుంచి ఒక వస్తువు మీ దగ్గరికి రావాలి అని అంటే నేను రావక్కర్లేకుండా మనం ర్యాపిడో బుక్ చేసుకుని ఆ వస్తువు మీ దగ్గర రీచ్ అయ్యేలా చేసుకుంటున్నాం. అంజలి, బ్లింకిట్ చూడండి అంజలి, వంట చేస్తూ ఉంటాం, ఆయిల్ అయిపోతే టక్కన తీసుకురావాలి, అది వచ్చి 10 నిమిషాల్లో వంట అయిపోతుంది. కరెక్ట్. సో అలానే ఎందుకు టైలరింగ్ ఇండస్ట్రీ అవ్వకూడదు? అవును. హై అండ్ ఫ్యాషన్ పక్కన పెట్టండి, వాటికి వేరే కేటగిరీ ఉంది. చిన్న హుక్కు బటన్కి కూడా మనం కార్లు వేసుకొని బంజారా హిల్స్లు, జూబ్లీ హిల్స్లు అడుక్కుంటున్నాం, భయ్యా ఇది చేయను. నిజం. రైట్. సో ఎందుకు అలా ఉండకూడదు? సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీకు కస్టమర్ని అనుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి అర్థం అవడానికి, ప్రజలకు అర్థం అవడానికి, నా దగ్గరే ఇప్పుడు కొన్ని హుక్స్, బటన్స్, లేదంటే హుక్ పెట్టే తాళ్ళు అవి ఊడిపోయాయి, చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి. నేను మీరు ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేస్తాను. సో వాట్ విల్ యూ డూ ఎగ్జాక్ట్లీ? సో ఎలా అంటే అంజలి, మీరు ఏదైతే కాల్ చేస్తారో అపాయింట్మెంట్ బుక్ చేస్తారు అంజలి. సో ఇప్పుడిప్పుడే ఈ టైలర్స్లో విప్లవం జరుగుతుంది, ఇప్పుడిప్పుడే వాళ్ళలో మార్పు జరుగుతుంది. ఎలా అంటే వాళ్ళు 4 గోడల మధ్య బందీ అయిపోయినారు. ఆ మిషను, ఆ బ్లౌజు, స్టిచ్చింగ్ ఇదే తెలుసు వాళ్ళకి. ఒక బైక్ వేసుకొని ఒక ప్లేస్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోవడం కూడా వాళ్ళకి చేత కాదు, అంత కూరుకుపోయారు. అలాంటిది మనం ఫస్ట్ వాళ్ళని ఆ షాపు నుంచి బయటికి రమ్మంటున్నాం, రైట్? సో ఒకవేళ అలాంటి కస్టమర్ ఎవరైనా ఉంటే ఆర్డర్ చేస్తే వాళ్ళు పలానా టైం ఫిక్స్ చేసుకుంటే ఆ నియర్ బైలో మనకి ఇప్పుడిప్పుడే అవుతుంది కాబట్టి టైలర్స్కి నోటిఫికేషన్ పంపిస్తాము, వాళ్ళు కాల్ అందుకొని ఇంట్లోనే చేసి వస్తారు. పర్ఫెక్ట్. వాళ్ళు ఇవ్వాల్సిందంతా ఇట్లాంటి టేబుల్, ఒక చైరు, ఒక ప్లగ్ ఇస్తే అక్కడక్కడే చేసి అప్పుడు మీరు ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు. పర్ ఆల్టరేషన్ 149 రూపీస్. రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ అనుకుందాం. సో వాళ్ళు సర్టైన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక లొకేషన్ చూసుకుంటారు. ఏ లొకేషన్, ఒక 500 square feet, 1000 square feet ఒక తీసుకుంటారు. మేము మిషన్స్, ఎక్విప్మెంట్స్ అన్ని మేము సెటప్ అంతా చేస్తాము, అన్ని మీరు ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీథింగ్ సెటప్ చేస్తాము. చేసిన తర్వాత వాళ్ళకు ఒక app.runtailor.com అని ఒక లాగిన్ ఇస్తాం. అందులో వాళ్ళు ఏంటంటే ఆ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. ఎవ్రీ డే డేటా చెక్ చేసుకోవచ్చు. ఈరోజు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఏమొచ్చాయి, అండ్ అప్ ఫ్రంట్ ఏ రోజు మనీ ఆ రోజు ఏదైతే మనం పర్సంటేజ్ అనుకున్నామో ఆ పర్సంటేజ్ మనీ వాళ్ళకి వెళ్ళిపోతుంది.
అట్లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనం తీసుకొచ్చాం. అంటే ఆర్డర్ మీ దగ్గర నుంచి వస్తుందా వాళ్ళ వైపు నుంచి? సో వాకిన్స్ వస్తారు, మన దగ్గర నుంచి వస్తారు, కొన్ని పికప్స్ జరుగుతాయి. ఎందుకంటే ఏ అవుట్లెట్ అయినా, ఏదో టీ షాప్ అయినా, ఏదైనా కూడా ఒక బ్రేక్ ఈవెన్ రావడానికి, ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్ రావడానికి 5 to 6 months టైం. అబ్సల్యూట్లీ గట్టిగా మాట్లాడితే 1 year పట్టినా ఆశ్చర్యపోక్కర్లేదు. కానీ ఏరియాని బట్టి ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మేము కాజాగూడలో మెయిన్ రోడ్లో స్టార్ట్ చేసాము. సో ఆల్మోస్ట్ 1 monthలోనే 1 lakh బిజినెస్ చేసాం. ఎందుకు చేసాము అంటే సిస్టమ్ ఫాలో అయ్యారు వాళ్ళు. అన్ని డేటా ఎంట్రీ చేయడం, వాకిన్ వస్తేనే కస్టమర్ ఎంగేజ్మెంట్ చేయడం, రివ్యూస్ అండ్ రేటింగ్స్ తీసుకోవడం, ఇవి చేయడం వల్ల ఆటోమేటిక్గా రెఫరల్స్ పెరుగుతాయి. అది నేను చేయమంటున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క బొటిక్ ఓనరు, ఫ్రాంచైజ్ ఓనర్ ఎలా అంటే ఎంతసేపు టైలర్ల వెనక, మాస్టర్ల వెనక పడ్డమే లైఫ్ గగనం అయిపోయింది. అవును. ఇంకా ఈ కస్టమర్ని గాలికి వదిలేస్తున్నాం. పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఇచ్చేవాళ్ళు స్కిల్డ్ వర్కర్స్ లేరండి. యాక్చువల్గా ఉన్నారు అంజలి, బట్ కానీ స్కిల్డ్ అనేది ఇందులో మనము మెజర్మెంట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఒక మిల్క్ ప్యూర్గా ఉంది అని టెస్ట్ చేయడానికి ఒక మిషన్ ఉంది. కరెక్ట్. వాటర్ ప్యూరిఫై కూడా మిషన్ ఉంది. అలా ప్రతి దానికి ఒక టెస్టింగ్ ఉంది. ఇప్పుడు ఈ షర్ట్ క్వాలిటీనా కాదని చెప్పచ్చు, ఒక మిషన్స్ ఉంటాయి, ఒక అనాలిసిస్ ఉంటుంది. కానీ ఒక స్కిల్ని ఎప్పుడు టెస్ట్ చేయలేము. ఎందుకంటే కానీ మనం వేసుకున్నప్పుడు ఒక బ్లౌజ్ కానీ ఒక డ్రెస్ కానీ వేసుకున్నప్పుడు ద ఫిట్టింగ్ ఇట్ మ్యాటర్స్ అంతే అల్టిమేట్లీ. ఎగ్జాక్ట్లీ. అందుకని నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మనకు సిస్టమ్ ఉంది కాబట్టి ఆ టైలర్కి రేటింగ్ ఇవ్వండి అంటున్నాను. పర్ఫెక్ట్. 1-2 సార్లు రేటింగ్ ఇవ్వండి, 5 star ఇవ్వండి, 4 star ఇవ్వండి. అవునంతే, వాళ్ళు అప్డేట్ అవుతాడు. ఇప్పుడు అరే నాకు కస్టమర్స్ రావట్లేదు, నాకు ఈ రేటింగ్ రావట్లేదు, వి నీడ్ టు అప్డేట్. ఎస్, భయపడతారు. 3 times వార్నింగ్ ఉంటుంది. తర్వాత బ్లాక్ చేయండి ప్రొఫైల్ని, కంపెనీ చూసుకుంటుంది, బ్లాక్ చేస్తుంది ప్రొఫైల్. అండ్ ఈ విధంగా బొటిక్స్ కానీ ఫ్రాంచైజెస్ కానీ ఈ టెక్నాలజీని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే వితిన్ 6 months అంజలి, ఐఎమ్ టెలింగ్ యూ, ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్ నుంచి మంచిగా ప్రాఫిట్ వెళ్ళే ఛాన్సెస్ హై, 90% హై. ఎందుకంటే చాలా మంది కస్టమర్లకి మంచి సర్వీస్ పక్కన పెడితే టైంకి ఇచ్చేవాళ్ళు దొరకట్లేదు. లూజు దేవుడెరుగు, లూజు టైట్. ఫస్ట్ వాళ్ళ బట్టలు గ్యారెంటీగా ఇంటికి వస్తాయి అనేంత నమ్మకం లేదు. అండ్ రెంటైలర్లో కూడా మేము చాలా కస్టమర్స్కి ఇలాంటి ఫెయిల్యూర్స్ చూసాం. స్టార్టింగ్లో టెక్నాలజీ లేక, సిస్టమ్ లేక, అండ్ ఈ డిజైనర్స్ కూడా టైంకి వస్తారు, వెళ్ళిపోతారు. ఈ యంగ్స్టర్స్ కూడా లైఫ్ అలానే ఉంది. ఓపిక లేదు ఎవరికి, రైట్? ఇలాంటివన్నీ మేము కూడా చూసాము. అలానే ఈ బొటిక్ ఓనర్లు మీరు అలా చూడకూడదు, మీరు అలా నష్టపోకూడదు. ఈ టెక్నాలజీని వాడుకోండి, వాళ్ళకి రేటింగ్స్ ఇవ్వండి, భయపడతారు, వాళ్ళకి ఇంకెక్కడ జాబ్ రాదు మళ్ళీ. కరెక్ట్. ఆ విధంగా మనం ఒక చిన్న భయాన్ని క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ సిస్టమ్ ఆర్గనైజ్. అండ్ అంజలి, నేను చెప్తున్నాను, ఈ అనసూయ రెడ్డి తప్ప ఈ టైలరింగ్ ఇండస్ట్రీని ఈ దేవుడు కూడా బాగలేదు. ట్రూ. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్. ఇదైతే ట్రూ. ఎందుకు అంటే నేను చాలా మొండిదాన్ని అండ్ చాలా పట్టుదల ఉన్నదాన్ని, వదిలిపెట్టను. ఎన్నైనా రానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ టైలరింగ్ ఇండస్ట్రీ నా చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో ఎవరైతే వాళ్ళ చేతుల్లో చేయాలని కంకణం కట్టుకున్నారు అంతే, ఇంకా సమస్య లేదు. ఎవరైనా రానివ్వండి, ఎన్నైనా నెగిటివ్స్ చేయనివ్వండి, ఏమైనా చేయనివ్వండి, ఐ విల్ ప్రూవ్. ఎందుకంటే దట్ ఈస్ ద ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ. ఇనీషియల్ స్టేజ్లో ఒక 3-4 ఏళ్ల వరకు టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు ఆర్, వాట్ ఈజ్ యువర్ థాట్ ప్రాసెస్ అనేది కొంత టైం పడుతుంది. ఒకసారి అర్థమైన తర్వాత, యాజ్ యూ సెడ్, మీరు ఇందాక చెప్పారు ఏంటంటే స్విగ్గీ, జొమాటో ఎలాగో, ఇప్పుడు ర్యాపిడో ఎలా అయితే మనం యూజ్ చేస్తున్నాము, మనం ఇక్కడ నా దగ్గర నుంచి ఒక వస్తువు మీ దగ్గరికి రావాలి అని అంటే నేను రావక్కర్లేకుండా మనం ర్యాపిడో బుక్ చేసుకుని ఆ వస్తువు మీ దగ్గర రీచ్ అయ్యేలా చేసుకుంటున్నాం. బ్లింకిట్ చూడండి అంజలి, వంట చేస్తూ ఉంటాం, ఆయిల్ అయిపోతే టక్కన తీసుకురావాలి, అది వచ్చి 10 నిమిషాల్లో వంట అయిపోతుంది. కరెక్ట్. సో అలానే ఎందుకు టైలరింగ్ ఇండస్ట్రీ అవ్వకూడదు? అవును. హై అండ్ ఫ్యాషన్ పక్కన పెట్టండి, వాటికి వేరే కేటగిరీ ఉంది. చిన్న హుక్కు బటన్కి కూడా మనం కార్లు వేసుకొని బంజారా హిల్స్లు, జూబ్లీ హిల్స్లు అడుక్కుంటున్నాం, భయ్యా ఇది చేయండి. నిజం. రైట్. సో ఎందుకు అలా ఉండకూడదు? సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీకు కస్టమర్ని అనుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి అర్థం అవ్వడానికి, ప్రజలకు అర్థం అవ్వడానికి, నా దగ్గరే ఇప్పుడు కొన్ని హుక్స్, బటన్స్, లేదంటే హుక్ పెట్టే తాళ్ళు అవి ఊడిపోయాయి, చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి. నేను మీరు ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేస్తాను. సో వాట్ విల్ యూ డూ ఎగ్జాక్ట్లీ? సో ఎలా అంటే అంజలి, మీరు ఏదైతే కాల్ చేస్తారో అపాయింట్మెంట్ బుక్ చేస్తారు అంజలి. సో ఇప్పుడిప్పుడే ఈ టైలర్స్లో విప్లవం జరుగుతుంది, ఇప్పుడిప్పుడే వాళ్ళలో మార్పు జరుగుతుంది. ఎలా అంటే వాళ్ళు 4 గోడల మధ్య బందీ అయిపోయినారు. ఆ మిషను, ఆ బ్లౌజు, స్టిచ్చింగ్ ఇదే తెలుసు వాళ్ళకి. ఒక బైక్ వేసుకొని ఒక ప్లేస్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోవడం కూడా వాళ్ళకి చేత కాదు, అంత కూరుకుపోయారు.
అలాంటిది మనం ఫస్ట్ వాళ్ళని ఆ షాపు నుంచి బయటికి రమ్మంటున్నాం, రైట్? సో ఒకవేళ అలాంటి కస్టమర్ ఎవరైనా ఉంటే ఆర్డర్ చేస్తే వాళ్ళు పలానా టైం ఫిక్స్ చేసుకుంటే ఆ నియర్ బైలో మనకి ఇప్పుడిప్పుడే అవుతుంది కాబట్టి టైలర్స్కి నోటిఫికేషన్ పంపిస్తాము, వాళ్ళు కాల్ అందుకొని ఇంట్లోనే చేసి వస్తారు. పర్ఫెక్ట్. వాళ్ళు ఇవ్వాల్సిందంతా ఇట్లాంటి టేబుల్, ఒక చైరు, ఒక ప్లగ్ ఇస్తే అక్కడక్కడే చేసి అప్పుడు మీరు ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు. పర్ ఆల్టరేషన్ 149 రూపీస్. రైట్. సో ఇక్కడ నేను టైలర్స్ అని ఫస్ట్ పక్కన పెడతాను, ఎందుకంటే వాళ్ళని బ్రహ్మదేవుడే మార్చాలి. చాలా కష్టం. వాళ్ళు మారాలి అంటే ఫస్ట్ ఒక స్టెప్ వాళ్ళు ముందుకేయాలి. ఫస్ట్ నేను ఇంట్లో కుట్టుకుంటాను, వంట చేస్తానంటే ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ బయటకు వచ్చి పని చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ లేబర్ ఆఫ్ డిగ్నిటీ. అండ్ రెండో విషయం, కస్టమర్లకు వచ్చే పాయింట్ ఏంటంటే ఈ కస్టమర్ల పెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, నేను కూడా ఒక కస్టమరే కాబట్టి నేను కూడా శారీస్ వేసుకుంటాను, డ్రెస్సెస్ వేసుకున్న పెయిన్ పాయింట్ తెలుసు కాబట్టి వెరీ సూన్ వీటన్నిటిని సాచురేట్ చేస్తాం. ఎందుకంటే బొటిక్స్లలో, లేబుల్లలో డబ్బులు భయంకరమైనగా దోస్తున్నాం, ఎక్కువ ప్రైసెస్. ఒక బ్లౌజ్ కుట్టాలంటే ఒక 2000 అంటారు, ఒకరు 3000 అంటారు, ఒకరు 10,000 అంటారు. అవును, అవును. రైట్? ఏమన్నంటే క్వాలిటీ అంటారు, క్లాత్ ఎంత పడుతుంది, స్టిచ్చింగ్ అంతే పడుతుంది. ఎస్, అలా కాకుండా ప్రైజెస్ని సాచురేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక అర్బన్ క్లాప్లో బాత్రూమ్ క్లీనింగ్ ఇంతే. అవును. రిచ్ హౌసెస్లో ఇట్లా, పూర్ హౌసెస్లో అట్లా ఉండదు. కరెక్ట్. సైజుని బట్టి ఉంటుంది. కరెక్ట్. అలానే ఇక్కడ కూడా తీసుకొస్తున్నాము. అండ్ అప్కమింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా సరే, చదువుకున్న లేడీస్ అండ్ ఏదైనా ఒకటి చేయాలనుకున్న లేడీస్కి రెంటైలర్ ఆపర్చునిటీ, ఫ్రాంచైజీ ఆపర్చునిటీ చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు కాల్స్ చేసి, విజిటింగ్ చేసి, వాళ్ళన్నీ తెలుసుకొని తర్వాతనే వాళ్ళని తీసుకోమని చెప్తున్నాం. ఏది కూడా మీరు తీసుకోండి వెంటనే చేయండి అని ఎవరికి చెప్పట్లేదు. ఫస్ట్ వాళ్ళకి ఛాలెంజెస్ కూడా చెప్తున్నాము. ఈ ఛాలెంజెస్ ఉంటాయి అండ్ 1 to 2 years మీరు బేర్ చేయాలి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఇది మార్కెట్లో. సో ఈ విధంగా గ్రో చేసుకుంటే ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ అదే కాకుండా ఏ ఆర్డర్ ఆన్ ద స్పాట్ మనీ తీసుకోండి అని కూడా మేము చెప్తున్నాం. పర్ఫెక్ట్. సో ఆ విధంగా వాళ్ళు ఎంపవర్ చేసుకోవచ్చు. అండ్ 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అంజలి, నేను చెప్తున్నాను, 2 రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకున్నా కూడా 20,000 ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. అవును, మార్కెట్లో లేదు అసలు. అవును. మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేయండి ఏదన్నా కంపెనీలో కానీ, ఫ్రాంచైజీలో కానీ, 20,000 ఎక్కడన్నా వస్తుందో భూమి మీద ఎదికినా కూడా దొరకదు. అవును, ఛాన్సే లేదు. కరెక్ట్, కరెక్ట్. కానీ టైలరింగ్ ఇండస్ట్రీలో ఆర్డర్ వాల్యూ ఎక్కువ ఉంది, అది ఎస్పెషల్లీ రన్ టైలర్కి ఇంకా చాలా ఎక్కువ. ట్రూ. ఒక ఆల్టరేషన్ మార్కెట్ మాది ఆర్డర్ వాల్యూ 1,500 నుంచి 2,000 ఉంది. సో ఆ విధంగా గ్రో అవ్వడానికి మంచి స్కోప్.